రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనమై కూర్చున్నటువంటి తిరుమల లడ్డు విషయంలో బాంబ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి అలా ఎందుకు చేశాడు అనేటువంటి దానికి సంచలనమైనటువంటి అంశం దొరికింది. జగన్మోహన్ రెడ్డి లడ్డు విషయంలో అంత నికృష్టంగా అపవిత్రంగా ప్రవర్తించడానికి ఒక సంచలనమైనటువంటి కారణం తెలిసిపోయింది. అసలు ఇంతకీ జగన్ అలా ఎందుకు చేశాడు ఏంటా కథ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచంగా అధికారాన్ని అడ్డగోలుగా వినియోగించినటువంటి విషయం నేను ఎవరికి కొత్తగా చెప్పక్కర్లా. అయితే ఈ దౌర్భాగ్యుడు ఏకంగా దేవాలయాల్లో హిందూ మత ఆచారాలకు సంబంధించి కూడా అదేవిధంగా అత్యంత నీచానికి ఎంత దిగజారిపోయాడంటే వీడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులంతా కూడా పరమ పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే చాలామంది రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదేదో డబ్బు వ్యవహారమనో ఇంకో వ్యవహారమనో వీడు మతపిచ్చాను, వీడికి మతపిచ్చి ఉంది, కులకచ్చి ఉంది, ఇది ఎవరికి చెప్పుకోబడలే. అదేవిధంగా వీడు ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. వీడి హయాంలో రామతీర్థంలో రాముడి తల దగ్గర నుంచి దుర్గగుడిలో వెండి సింహాల దాకా మధ్యలో అంతర్వేది రథం తగలబెట్టడం దాకా చేశాడు. అయితే ఇప్పుడు ఈ దౌర్భాగ్యుడికి సంబంధించినటువంటి ఒక చరిత్ర ఇవాళ వీడు ఏదైతే ఈ లడ్డు అంశంలో ఏదైతే చేప నూనె కానీ పంది లేదా జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఏదైతే ఉండేటువంటి అవకాశం ఉంది, దాంట్లో కలిపినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్లో బయటకు వచ్చాయో దీంట్లోనే ఒక సంచలనమైనటువంటి కోణం ఉంది. ఏంటంటే జగన్ గారి తండ్రి రాజశేఖర రెడ్డి, అతని తండ్రి రాజారెడ్డి, అతని తండ్రి ఆ రాజారెడ్డి తండ్రి దాకా మనం పోవద్దు. ఈ రాజారెడ్డి గారు ఏం చేసేవాడు తెలుసా? రాష్ట్ర ప్రజలు ఒకసారి గుర్తుపెట్టుకోండి, అరాచకాలు చేశాడు, మటలు చేశాడు, దోపిడీలు చేశాడు, ఇవన్నీ ఒక లెక్క. కానీ ఆ దౌర్భాగ్యుడు మంగంపేటలో వెరైటీస్ గనులు దోవాడు, అదంతా ఒక లెక్క. మీరు ఊహించనిది చాలామంది మర్చిపోయింది ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి చేసిన నప్పుడు పని ఏంటంటే వాడి బతుకేందంటే పంది మాంసం, పందులను చంపి ఆ పంది మాంసం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర యొక్క రాజారెడ్డి గారిది. ఆ రకంగా పందులతో, పంది కొవ్వుతో, పంది మాంసంతో దశాబ్దాలుగా అనుబంధం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజారెడ్డి అనేటువంటి నికృష్టుడికి సంబంధించినటువంటి వారసుడిగా ఇతన్ని రాజశేఖర రెడ్డి కూడా కాస్త తీసుకో ఈ దౌర్భాగ్యుడితో పోల్చినప్పుడు బెటర్ అని చెప్పి కొంతమంది చెప్తుంటే ఏమో అనుకున్నా. వీడు కేవలం రాజారెడ్డి వ్యవహారం వేయడని చెప్తా ఉంటే రాజారెడ్డి ప్రవర్తనే వేయడని పులివెందులు కూడా చెప్తుంటే ఏమో అనుకున్నా. ఇవాళ బయటకు వస్తూ ఉంది ఈ దౌర్భాగ్యుడు తాత పంది మాంసంతో పంది కొవ్వుతో వ్యాపారం చేశాడు కాబట్టి ఈ దౌర్భాగ్యుడు ఈ రకంగా దిగజారిపోయి ఇవాళ నిన్నోడు ప్రెస్ మీట్ పెడతాడు. ఈ లప్పుట్టుగాడు మీ ప్రభుత్వంలోనే శాంపిల్ తీశారు అంటే, ఒరే నికృష్టుడా, నీ ప్రభుత్వంలో నువ్వు ఇచ్చినటువంటి టెండర్ మేరకు నెయ్యి సరఫరా అప్పుడు కూడా అదే కాంట్రాక్టర్ చేస్తా ఉన్నాడు. నీ ప్రభుత్వంలో నీ తప్పుడు పనులను దునుమాడినందుకు, ప్రశ్నించినందుకు, ఎలుగెత్తినందుకు, ప్రజలకు తెలియజేసినందుకు ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా అచ్చెన్నాయుడు గారు, దూలిపాల నరేంద్ర గారు, అదేవిధంగా అనేక మంది మీద నువ్వు పెట్టినటువంటి కేసులు జనాలు మర్చిపోయినటువంటి కథ లేదురా దౌర్భాగ్యుడా జగన్గా. కాబట్టి ఇవాళ ఒక్కొక్కటిగా నీ పాపాలు బయటకు వస్తూ ఉంటే, నువ్వు చేసినటువంటి అరాచకాలు బయటకు వస్తూ ఉంటే సిగ్గులేనోడా ముంబై నుంచి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి అత్యంత దౌర్భాగ్యంగా 42 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టి 15 రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు, అందులో 3 ఐపీఎస్లు ఇవాళ బలయ్యారా జగన్గా, బొబ్బునుగా, బానిసగా. ఇవాళ సిగ్గు లేకుండా అన్య మతాన్ని ఫాలో అయ్యేటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి తిరుమల దేవస్థానంలో పెట్టి వాళ్ళకు పదవులు ఇచ్చి ఇడంటాడు సూపర్ స్వామి అంటే అలా బాబాయ్ గజ్జికొక్క ఏదో చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లెక్క. ఒరే జగన్గా నీ కడుపు కనవే తింటున్నావంట నువ్వు అంటే, నీ బాబాయ్ ఒక 20 సార్లు 30 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకుంటే నీ బాబాయ్ మటలు చేసేస్తే వదిలేయాలి. అయ్యప్ప స్వామి మాలేసుకున్నాడు కాబట్టి సిగ్గులేనోడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చెప్పుతో కొట్టేవాళ్ళక దౌర్భాగ్యుడా. హిందూ మతం పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామిని కానీ, వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కానీ అత్యంత ప్రీతిపాత్రంగా భక్తి ప్రపత్తులతో ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకుంటారు, లడ్డు ప్రసాదాన్ని. అటువంటి ప్రసాదంలో సిగ్గులేనోడా డబ్బు మిగిలించుకోవడం కోసం, హిందూ మత ఆచార వ్యవహారాలు నువ్వు ఇవాళ సర్వనాశనం చేయడం కోసం ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాలకి వాడి భార్య భారతీరెడ్డి గారితో మహిళ కాబట్టి మేము గౌరవిస్తావు, సిగ్గులేనోడా నువ్వంటే మహిళలను అవమానిస్తావు. భారతీరెడ్డి గారితో నువ్వు ఎప్పుడైనా బ్రహ్మోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించావంటారా? సిగ్గులేనాడు నువ్వు ఎప్పుడైనా ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణానికి నీ భార్య భారతీరెడ్డి గారితో వెళ్ళావంటారు? నువ్వు సిగ్గులేనాడు నీ హయాంలో
ఏకంగా స్వామివారి టెంపుల్ సెట్ తీసుకొచ్చి నీ ఇంటి పక్కన సెట్టింగ్ వేయించుకున్నటువంటి నికృష్టుడా నువ్వు. అంటే ఆ దేవదేవుడే నీ ఇంటి దగ్గరకు రావాలనేటువంటి నీచమైనటువంటి పరమ నికృష్టమైనటువంటి ఆలోచన కలిగినటువంటి పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలకుడిగా గత 5 సంవత్సరాల్లో చండాల పనులు చేసి ఇవాళ ఈ ప్రజలకు ఇన్నాళ్ళు తొక్కి పెడితే ఇవాళ బయటకు వస్తూ ఉంటే అవి సహించలేక భరించలేక మళ్ళీ వచ్చి మొరుగుతావు. వాడు ఒకడు ఉన్నాడు, విజయసాయి రెడ్డి గారు. వాడు ఒక పంది, వాడే ఒక పంది టైపు, వాడే ఒక దుర్మార్గుడు టైపు. వాడి వల్ల చంద్రబాబు నాయుడు గారిని కారు కొత్తలకు వస్తాడు. సిగ్గులేనటువంటి ఎదవల్లారా, ఆ రోజు మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఈ తప్పుడు పనులన్నీ జరిగేటప్పుడు తప్పుడు పనులన్నీ చేసి అవి వాళ్ళు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు చీకొడతా ఉంటే చెప్పుతో కొడతారనేటువంటి భయంతో రాజకీయంగా సమాధవుతామనేటువంటి ఆందోళనతో వచ్చి వాళ్ళు మళ్ళీ కారు కొత్తలకు వస్తున్నారు. సిగ్గులేని ఎదవల్లారా. మీ చండాల పరిపాలన చూసిన తర్వాతే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తే ఈసారి 11 కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయి. జగన్ గారికి వచ్చే ఎన్నికల్లో రాబోయే సీట్లు గుండు 0.